బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన ట్రూత్ ఖాతాలు పోస్ట్ చేయడం జరిగింది. 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. 2 రోజులుగా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఈ చర్చలు ఇంకొక వారం పాటు కంటిన్యూ కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చిన ఆ ట్వీట్ని, ఇన్ఫాక్ట్ ఆ ట్రూత్ పోస్ట్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ ఫెసిలిటీస్ మీద జరపాల్సిన అన్ని సైనిక దాడులు 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు ట్రంప్. ప్రస్తుతం జరుగుతున్న చర్చల విజయంపై, అంటే ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్స్ ఆ ప్రొడక్టివిటీపై బేస్ అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ జరిగే పరిస్థితులు లేకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలన్నీ కూడా అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ట్రూత్ ఖాతాలో ఉన్న పోస్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఆ పోస్ట్ని. I am pleased to report that the United States of America and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East based on the tone and tenor of these in-depth, detailed and constructive conversations which will continue throughout the week. I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a 5-day period subject to the success of the ongoing meetings and discussions. అంటూ కూడా కీలకమైన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫస్ట్ ఫ్యూ లైన్స్ మీరు చూస్తే ఫస్ట్ 2-3 లైన్లు దాదాపుగా గత 2 రోజులుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి అమెరికాకి ఇరాన్కి మధ్య. అది కూడా చాలా అద్భుతంగా, దాంతోపాటు ఒక ప్రొడక్టివ్ కాన్వర్సేషన్ జరిగింది. ఏకంగా ఒక టోటల్ రెజల్యూషన్ తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ఇటు మధ్యప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆ హాస్టిలిటీస్ గురించి మాట్లాడుకునే సందర్భం అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఆ డిస్కషన్ సంబంధించి మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి లోతైన అవగాహన కావచ్చు, ఒక కన్స్ట్రక్టివ్ కాన్వర్సేషన్ జరిగింది ఇరాన్కి అలాగే అమెరికాకు మధ్య అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. దీంతో విచ్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ ద వీక్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. అండ్ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a 5-day period. 5 రోజుల పాటు ఇరాన్కి సంబంధించి ఎనర్జీ సెక్టర్ మీద కావచ్చు, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, లేకపోతే వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద కానీ దాడి చేయొద్దు, ఎటువంటి సైనిక దాడులకు పాల్పడొద్దు అంటూ కూడా తన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి ఇన్స్ట్రక్ట్ చేసినట్టుగా ట్రంప్ చెప్పుకొచ్చాడు. 5 రోజుల పాటు వీటిని ఆపేయండి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చాడు, ఆదేశించాడు తన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడు, సబ్జెక్ట్ టు ద సక్సెస్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ అంటూ కూడా. అంటే ఇంకా డిస్కషన్స్ జరుగుతాయి, మరి ముఖ్యంగా వారం పాటు కంటిన్యూ కాబోతుందని చెప్పుకొచ్చిన సందర్భం. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ మనోజ్ జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. మనోజ్, ఎట్లా చూడాలి? ఎందుకంటే నిన్న మొన్న కూడా తాడోపేడ తేల్చేస్తారు 48 గంటల వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ సడన్గా యూటర్న్ తీసుకుని వెనకాల కారణం ఏమైండొచ్చు? ఎందుకంటే 2 రోజులు అన్నాడు, బట్ ఆ 2 రోజుల నుంచి డిస్కషన్స్ జరుగుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇక్కడ ట్రంప్ భయపడ్డాడు అనుకోవాలా, లేకపోతే డిస్కషన్స్ ఒకవేళ ఇంకా ఫలించలేదు కాబట్టి వార్నింగ్ లెక్క ఇచ్చాడు అనుకోవాలా? ఎలా చూడాలి? ముందుగా ఆ ట్వీట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఎలా చూడొచ్చు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. To report that the United States of America and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East. అంటే ఏం చెప్తున్నాడు? సో ఇరాన్ తో ఇక్కడ చర్చలు జరిగాయా? that the United States of America and Iran country of Iran have had over the last 2 weeks. సో 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ చర్చ అంటే మరి ఎవరితో చర్చించాడో తెలియదు, బట్ ఇక్కడ ఇరాన్ ప్రస్తావన వచ్చింది. సో యాజ్ వి ఎక్స్పెక్టెడ్ నాటో దేశాలన్నీ కూడా ఏకమైపోయి డొనాల్డ్ ట్రంప్ ని హెచ్చరించాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశానంటే నాటో కంట్రీస్ అన్నింటినీ హెచ్చరించినట్టుగా పోర్ట్రే చేశాడు. సో మీరు ఎవరు రాకపోయినా పర్వాలేదు, నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఒంటరిగానే ఛేదించగలుగుతాను, ఒంటరిగానే నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన పై చేయి సాధించి నేను ఆయిల్ ట్యాంకర్స్ ని, వెజల్స్ అంటే కూడా ఒక ఫ్రీ పాసేజ్ ని క్రియేట్ చేయగలుగుతానని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడ జరిగింది ఒరిజినల్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ జపాన్ ప్రధాని ఇద్దరు కలిసి భేటీ అవడం చూసాం. ఆ రోజు జపాన్ ఏం చేసింది, సో వీ ఆల్సో సపోర్ట్ యూ ఫర్ ద రిలీజ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని విడిపించడం కోసం మీతో పాటుగా వస్తామని చెప్పేటువంటి మాటని వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ నిజానికి జరిగింది, మీ ఒక్కరి వల్ల ఇంత పెద్ద మొత్తం నష్టపోతున్నాము. యూరోపియన్ యూనియన్స్ అన్ని కూడా ప్రతిదీ డీజిల్ పైన, ఆయిల్ పైన, ఈ గ్యాస్ పైన ఆధారపడాల్సిందే. ప్రపంచం మొత్తం ఎలా కదిలిందో మనం చూసాం. సో దానికి కారణం న్యూక్లియర్ వెపన్ అంటున్నారు. కానీ న్యూక్లియర్ వెపన్ ఇరాన్ దగ్గర ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ ని మనం చూసినప్పుడు
న్యూక్లియర్ వెపన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుతారు కాబట్టి ఎలా పడితే అలా వాడితే ఇది గ్లోబల్ లెవెల్లో ఒక డిస్ట్రాక్షన్ కారణం అవుతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మొదటిగా 12 డే యుద్ధమైనా అంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దాడి చేసుకున్న సమయంలో నతాన్స్ అనేటువంటి ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా వెళ్ళి లాంచ్ చేసినటువంటి మిసైల్స్ చూసినా కూడా ఆ రోజుతో న్యూక్లియర్ వెపన్ మొత్తం నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందా అనడానికి ఒక ప్రొడక్టివ్ ఒక ప్రూఫ్ అనేది డొనాల్డ్ ట్రంప్ దగ్గర లేకుండా పోయింది. ఇరాన్ చెప్తోంది, ఇరాన్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు మన న్యూక్లియర్ ఉంది అని అనౌన్స్ చేయలేదు, అలా అని చెప్పి లేదు అని ఎక్కడ చెప్పలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం పదే న్యూక్లియర్ అంటూ దాడి చేస్తున్నాడు. కానీ ఆయన స్టేట్మెంట్ లో ఈ మధ్య కాలంలో యుద్ధం మరింతగా తీవ్రమవుతున్న రోజుల నుంచి కూడా న్యూక్లియర్ అనే దానికంటే కూడా అక్కడ నా పరిపాలన ఉండాలి, నాది అప్పర్ హ్యాండ్ అవ్వాలి అనే రకంగా ఒక అహంకారపూరితమైనటువంటి మాటలే కనబడ్డాయి. ఐఎమ్ సారీ దిస్ డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుని ఉద్దేశించి అహంకారం మాట్లాడడం తప్పేమో, బట్ డెఫినెట్ గా అది యూజ్ చేయాల్సిందే ఇక్కడ. సో ఇండివిజువల్ గా ఒక కంట్రీ డైరెక్ట్ గా ఇంకో కంట్రీని టేక్ ఓవర్ చేయాలి, వాళ్ళ సిచ్యువేషన్ మొత్తం నా కంట్రోల్లోకి రావాలి, నేను చెప్పిన వాళ్ళే అక్కడ ప్రధాని అవ్వాలి, నేను చెప్పిన వాళ్ళు అక్కడ సుప్రీం లీడర్ అవ్వాలనే ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ బిహేవ్ చేస్తూ అలీ ఖమేనీ అంతమయ్యారు. సరే అలీ ఖమేనీ ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా ఆ పాయింట్ కూడా మీరు అన్నట్టుగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అదే ఉండొచ్చు, ఎందుకంటే ప్రపంచం కూడా మాట అనుకుంది కాబట్టి. బట్ గత 2 రోజులుగా జరిగిన పరిణామం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 48 అవర్స్ గురించి అంటూ చెప్పుకొచ్చిన తర్వాత ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? వాళ్ళ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దాంతోపాటు వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీద కూడా వీటి మీద దాడి చేస్తామని చెప్పుకొచ్చిన తర్వాత ఇరాన్ కూడా బ్యాక్ వార్నింగ్ ఇచ్చింది. ఒకళ్ళు మీరు మమ్మల్ని కనుక టార్గెట్ చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎనర్జీ ఫెసిలిటీస్ని, దాంతోపాటు వాళ్ళకున్న ఎలక్ట్రికల్ గ్రిడ్స్ని మీద దాడి చేస్తామంటూ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ గల్ఫ్ దేశాల నుంచి ప్రెషర్ అయింది అనుకోవాలి 2 రోజుల పాటు డిస్కషన్స్. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు చెప్పుకొచ్చింది మేము ఎక్కడ కూడా ససేమిరాం అంటే ఎంతవరకు వచ్చింది కాబట్టి మేము ఎక్కడా కూడా కాల్పుల విరమణకు కావచ్చు, యుద్ధ విరమణకు కావచ్చు వెళ్ళాం, మేము కొట్టిపారేస్తాన లెక్కలోకి వచ్చిన సందర్భం. సో ఇంకా ఇరాన్ వెర్షన్ రావాలి. బట్ ఇక్కడ గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ప్రెషర్తో ట్రంప్ దిగొచ్చాడు అనుకోవచ్చా మనోజ్? ఇక్కడ మనం చాలా పెద్ద మొత్తంలో సౌదీ ఇస్ ద బిగ్గెస్ట్ నేషన్ అమాంగ్ గల్ఫ్ కంట్రీస్. అక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ కి ఆయిల్ కానీ గ్యాస్ ఫీల్డ్స్ కానీ రకరకాల సప్లై అవుతూ ఉంటాయి. ఇట్స్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ. ఒక రోజుకి నేను ఇప్పుడు చూస్తున్నాను $200 million ఒక రోజుకి సౌదీకి వచ్చిన నష్టం, $150 million ఇరాక్ కి. ఇరాన్ కూడా యాసిడ్ లాస్ అయిపోయింది బికాస్ డైరెక్ట్ గా వార్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అఫ్ కోర్స్ ఇరాన్ కా వైపు లాస్ ఉంటుంది. కానీ కువైట్ కి $70 billion, బనామా చిన్న దేశం బనామా, బహ్రెయిన్ లాంటి ప్రాంతాలకి $120 million పర్ డే. అంటే ఈ స్థాయిలో నష్టపోతున్నాయి ఆ దేశాలు. సో అప్పుడు డెఫినెట్ గా ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. అంతేందుకు కువైట్ లో ఉన్నటువంటి అతిపెద్ద ఒక ఎయిర్ బేస్ పైన, అమెరికా ఎయిర్ బేస్ పైన దాడి చేసింది కావచ్చు, కానీ దాని పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఖతార్ దోహా ప్రాంతంలో ఉన్నటువంటి రస్ లఫాన్ అనేటువంటి ఒక ఎల్ఎన్జీ గ్యాస్ ఫీల్డ్, ఆ ఎల్ఎన్జీ ఆల్మోస్ట్ గ్లోబల్ వైడ్ గా 20% ఆఫ్ ఎల్ఎన్జీ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. అంటే అది పూర్తిగా నాశనం అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి 5 years ఆఫ్ టైం పడుతుంది. మీరు వెళ్ళి దాడి చేస్తున్నారు మనోజ్, ఎందుకంటే ఇక్కడ ఇదే ట్రంప్ ఏమన్నాడంటే ఈ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వచ్చినప్పుడు ఎనర్జీ ఎంత పడిపోయినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఎవిల్ ఒక దెయ్యాన్ని, ఒక భూతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి, అదే నా లక్ష్యం, ఎనర్జీ రేట్లు ఎంతవరకు వెళ్ళిపోయినా పర్వాలేదని చెప్పి అర్థం వచ్చేలా ఐ థింక్ ద సెకండ్ వీక్ అనుకుంటా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో ఇప్పుడు ఎనర్జీ గురించి భయపడిచ్చాడు అనుకోవచ్చా, లేకపోతే మరీ ముఖ్యంగా తన పని అయిపోయింది అంటే ఎక్కడ ఒక రూట్ దొరకలేదు, ఇంతవరకు క్లారిటీ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరిగింది, కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, తన నెత్తి మీద ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి ఒక భయపడిన వాతావరణంలో వెనక్కి తగ్గాడు అనుకోవాలి ఇక్కడ? ఇప్పుడు 2 points వచ్చింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎనర్జీ సెక్టార్స్ పైన దాడి చేయను, 5 days పోస్ట్ పోన్, 5 day ఆఫ్ పీరియడ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఎనర్జీ సెక్టార్స్ పైన దాడి చేయకపోవడం గల ప్రధాన కారణం ఒకటి ఏంటంటే నెతన్యాహు ఆల్రెడీ ఆయన కూడా పోస్ట్ చేసినట్టుగా ఇరానియన్ వార్తా కథలో వచ్చేట్టు మనం ఒక వార్త కూడా చెప్తాం. సో నెతన్యాహు డైరెక్ట్ గా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా వెళ్ళిపోయిన సౌత్ పార్స్ అనేటువంటి ఆ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేశాడు సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇరాన్ లో. సో ఆ సౌత్ పార్స్ ఆల్మోస్ట్ గా 70% కొలాప్స్ అయిపోయింది. సో ఇరాన్ దానిపైన చాలా పెద్ద మొత్తంలో బేస్ అయి ఉంటుంది ఆ గ్యాస్ ఫీల్డ్స్ పైన. దానికి రిటిలియేషన్ లో భాగంగా ఇరాన్ వైపు నుంచి రస్లఫ్ అనేటువంటి ప్రాంతంపై దాడి చేస్తే ఆల్మోస్ట్ 90% కొలాప్స్. అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ చవి చూసింది ఖతారే. సో ఖతార్ వైపు నుంచి ఎక్కువ అటాక్స్ ఉన్నాయి. సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ టువర్డ్స్ నెతన్యాహు ఏంటంటే నెతన్యాహు వితౌట్ ఇన్ఫర్మేషన్ అటాక్ చేయడం మూలంగా నువ్వు చేసింది చిన్నదైతే అటువైపు నుంచి పెద్ద రిటిలియేషన్ వచ్చింది. సో ఎనర్జీ సెక్టార్స్ వదిలిపెట్టు ఇప్పుడున్న పలంగా అంటే నెతన్యాహు దానికి అంగే యాక్సెప్ట్ చేసినట్టుగా ఓ వార్త చర్చనీయాంశంగా అయింది. ఇప్పుడు కూడా డైరెక్ట్ గా యుద్ధం నుంచి పూర్తిగా విరమణ చేస్తాను ఎక్కడ చెప్పలేదు, ఆయన క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ టు పోస్ట్పోన్ ఎనీ అండ్ ఆల్ మిలిటరీ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరానియన్ పవర్ ప్లాంట్స్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ for a 5-day period subject to the success of the ongoing meetings. కేవలం